అండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే నువ్వుల పొడి అండి. సో, ఇది ఏంటి అంటే గనక ఇవి నువ్వులు మనకు సేసమ్ సీడ్స్ అంటాం కదా! చాలా హెల్తీ అయినటువంటి పౌడర్ అండి ఇది. సో, దీనికి ఈ క్వాంటిటీ అంటే నేను ఒక కప్పుంపావు తీసుకున్నాను నేను. సో, దీనికి ఇన్ని ఎండుమిర్చి సరిపోతాయండి. మీరు కారాన్ని బట్టి తీసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర. సో, దీంట్లో ఉండేటటువంటి ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ అండి. చాలా 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయేటటువంటి రెసిపీ. సో, ఇక్కడ ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని ఫస్ట్ డ్రై రోస్ట్ ప్యాన్‌లో వేసుకొని వేగించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం నువ్వుపప్పు వేగించుకోవాలి. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి మనకి తక్కువ కారం వేసుకుంటేనే బావుంటుందండి. ఇవి కారం తక్కువగా ఉండేటటువంటి ఎండుమిర్చి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. నెక్స్ట్ అదే ప్యాన్‌లో ఈ నువ్వుపప్పు కూడా వేసేసుకోవాలండి. సో, ఇక్కడ మనకి దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలనమాట. లేకపోతే మాడిపోతాయి. సిమ్‌లో పెట్టుకొని మనం వేగించుకోవాలి. అంతేనండి. ఈ నువ్వులు వేగిపోతే ఇంక అయిపోయినట్టేననమాట. జస్ట్ 5 మినిట్స్ రెసిపీ. సో, ఈ పౌడర్ కనుక మనకి ఇంట్లో ఉంటే మార్నింగ్ మనకి రైస్‌లో ఎప్పుడైనా సరే ఇది తినొచ్చు. నెక్స్ట్ వంకాయ కర్రీస్, మసాలా కర్రీస్ యూజ్ చేసినప్పుడు కూడా ఈ పౌడర్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండేటటువంటి రెసిపీ అండి. కంపల్సరీగా ట్రై చేయండి. నువ్వుల నుంచి మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేసిన తర్వాత కట్టేయాలి. సో, ఇక్కడ మనం కట్టేసాం కదా అని చెప్పేసి నా హాట్ ప్యాన్‌లో నువ్వులు అట్లా ఉంచేస్తే ఆ వేడికి కూడా అవి కలర్ చేంజ్ అయిపోతాయన్నమాట. మాడిపోతే టేస్ట్ కమ్మదనం అంతా పోయి చేదుగా వస్తుంది. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా వేగించుకోవాలండి. 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయే రెసిపీ అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి. మనం తయారు చేసుకోవచ్చండి. బాగా మెత్తని పొడి కింద చేసేసుకోకూడదు. కొంచెం పల్స్ గ్రైండింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కలుపుకుంటానికి చాలా బాగుంటుంది. వెరీ హెల్తీ సెసమిన్ పౌడర్ అండి. ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.